మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఇండియన్ ఆర్మీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే, ఇండియన్ ఆర్మీలో సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ అనే పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియో. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఇండియన్ ఆర్మీ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఇండియన్ ఆర్మీ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఇది 1895 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. ఇది ఏర్పడినప్పుడు దీని యొక్క పేరు ఇండియన్ ఆర్మీ కాదండి. 1895లో 3 ప్రెసిడెంట్స్ ఆర్మీలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి బాంబే, 2 బెంగాల్, 3 మద్రాస్. ఈ 3 ప్రెసిడెంట్ ఆర్మీలను కలిపి 1895లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని ఎందుకు ఏర్పాటు చేశారంటే, బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు మన భారతదేశానికి వచ్చి. ఈ వ్యాపారస్తులను సంరక్షించడం కోసము మరియు ఈ అధికారులపై ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని అణిచివేయడం కోసం ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని 1895 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు వచ్చింది. మరి 1947 ఆగస్టు 15న ఆ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ దేనిగా రూపాంతరం చెందిందంటే భారత సైన్యంగా రూపాంతరం చెందింది. అంటే స్టార్టింగ్లోనేమో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, ఆ తర్వాత భారత సైన్యంగా రూపాంతరం చెందింది. మరి ప్రస్తుతం మనం ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే జనవరి 15వ తారీఖు నుండి జరుపుకుంటున్నాం. ఏ సంవత్సరం నుండి? 1949. అంటే 1949 జనవరి 15 నుండి భారత ప్రభుత్వం ఇండియా ఆర్మీ డేని అయితే జరుపుకుంటుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే CSBO గ్రేడ్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. CSBO అంటే సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 190 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మే 2వ తారీఖు 2026 నుండి ప్రారంభమై మే 31, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరులు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ డేట్ అంటే 31 మే 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 20 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నదా అంటే ఉన్నది. ఎంత ఉన్నదంటే ఓబీసీ నాన్ క్రిమిలియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అదే SC/ST వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే వీళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలి. అంటే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి అయితే ఖచ్చితంగా పాస్ కావాలి. దీనితో పాటు ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ అనే ఒక సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానితో పాటు హిందీలోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడగల సామర్థ్యం అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఇక్కడ ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఏమీ లేదండి. ఇప్పుడు ఆర్మీలో హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఆ హెడ్ క్వార్టర్స్లో 100 రకాల ఫోన్లు ఉంటాయి. ఆ 100 రకాల ఫోన్లను కూడా ఈ ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజే ఆపరేట్ చేస్తుందన్నమాట. ఉదాహరణకి ఒక 20 డిపార్ట్మెంట్లు ఉన్నాయనుకుందాం. అందులో 20 డిపార్ట్మెంట్లలో 20 రూములు ఉన్నాయనుకున్నాం. ఒక రూములో ఒక సార్ ఉన్నాడు, ఇంకో రూములో ఇంకో సార్ ఉన్నాడు. ఈ రూము నుంచి ఈ రూమ్కు కనెక్ట్ చేయడం కోసము ఈ ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆపరేట్ చేస్తారు. అంతేకాకుండా బయట నుంచి ఏమైనా కాల్స్ వస్తే ఆ కాల్స్ని కూడా డైరెక్ట్గా ఆ అధికారికి కనెక్ట్ చేస్తారు. వీళ్ళ పనే అది. ఈ CSBO వాళ్ళ పని ఏంటి అంటే బయట నుంచి ఏమైనా కాల్స్ వస్తే ఆ కాల్స్ని డైరెక్ట్గా అధికారి కనెక్ట్ చేయడం కోసమే ఈ CSBO అనేది ఉంటారు. జనరల్గా చెప్పాలంటే ఇది టెలిఫోన్ ఆపరేటర్ అని అర్థం అనమాట. టెలిఫోన్ ఆపరేటర్ ఏం చేస్తాడు? ఆయనకు ఫోన్ వస్తుంది. వస్తే ఆ ఫోన్ని వేరే వాళ్ళకి కనెక్ట్ చేయాలి. ఆయన పని అదే కదా. అలా పనిచేసిన అనుభవం ఎన్ని నెలలు ఉండాలి? 6 నెలలు ఉండాలి. ఇలా 6 నెలలు ఉన్నట్టుగా నీకు సర్టిఫికేట్ ఉండాలి.
ఒకవేళ సర్టిఫికేట్ లేదు కానీ నీకు ఆపరేట్ చేసేంత సామర్థ్యం ఉంది, మరి నువ్వు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఖచ్చితంగా నీకైతే సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ లేకుండా నీకు పని వచ్చినా వేస్టే. ఖచ్చితంగా నువ్వు 6 నెలలుగా పెద్ద పెద్ద హోటల్లో కూడా ఉంటుంది ఇట్లాంటి సదుపాయం. అక్కడ పనిచేసిన అనుభవం ఉన్న సర్టిఫికేట్ అయినా పర్లేదు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఆఫీసులోనే కాదు. ఉదాహరణకి పెద్ద పెద్ద హోటల్, తాజ్ హోటల్ ఉన్నది. తాజ్ హోటల్లో కూడా ఈ ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. అందులో పనిచేసినట్టుగా నీకు సర్టిఫికేట్ ఉంటే చాలు, నువ్వు ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ లేకుండా మేమైతే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోకూడదు, చేసుకోలేవు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి 3 దశల్లో ఎంపిక అయితే ఉంటుంది. మొదటి దశలో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మొత్తం వచ్చేసి 100 మార్కులకు అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. మరి ఈ 100 మార్కులకు సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, లాజిక్ అండ్ రీజనింగ్. మరి ఒక్కొక్క పార్ట్కి సంబంధించి 25 మార్క్స్ అయితే ఇచ్చాడు. మొత్తం వచ్చేసి 100 మార్క్స్. దీనికి సంబంధించి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. ఎంపిక అనేది 3 దశల్లో అని చెప్పుకున్నాం. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. ప్రాక్టికల్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ప్రాక్టికల్ టెస్ట్లో ఏముంటుంది? ప్రాక్టికల్ టెస్ట్లో ఏముంటుందంటే ఇందాక చెప్పుకున్నాను చూడండి, ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ అని. ఆ ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ సంబంధించి ఆపరేటర్ చేయాలన్నమాట. మీకు అది ఇస్తారు, అది ఆపరేటర్ చేయాలి. అప్పుడు మీరు ఆపరేటర్ చేస్తే మీరు వాళ్ళ క్వాలిఫై అయితే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ అయిన ఇంటర్వ్యూకి అయితే పంపిస్తారు. ఇంటర్వ్యూలో మీరు మంచి ప్రతిభ కనబరిస్తే మిమ్మల్ని అయితే ఈ పోస్టుకి ఎంపిక చేస్తారు. అంటే ఈ ప్రాక్టికల్ టెస్ట్ అనేది, ఇంటర్వ్యూ అనేది కేవలం క్వాలిఫై మాత్రమే. మీకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అన్ని నోటిఫికేషన్లకు జనరల్గా గూగుల్లోనో బ్రౌజర్లోనో అప్లికేషన్ చేసుకుంటాం. కానీ దీనికైతే అలా కాదండి. మీరు మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ పీడిఎఫ్ అడోబ్ అక్రోబాట్ అనే రీడర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైతే ఫైల్ ఉంటుందో పీడిఎఫ్ ఫైలు, ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇందులో అప్లోడ్ చేయండి. మరి మీకు పీడిఎఫ్ ఫైల్ ఎలా దొరుకుతుందంటే ఈ ఇండియన్ ఆర్మీ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఆర్మీ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ CSBO అని ఉంటుందండి. ఆ CSBO మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఈ అడోబ్ అక్రోబాట్ రీడర్ ఏదైతే ఉందో దానిలోకి తీసుకోండి. దానిలోకి తీసుకున్న తర్వాత అది ఓపెన్ అవుతుంది. ఆ బ్లాక్ డీటెయిల్స్తో ఫామ్ నింపిన తర్వాత ఆ ఫామ్ని అయితే మీరు సేవ్ చేయండి. సేవ్ చేసి ఆ ఫైల్కి ఏం పేరు పెట్టాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటారో ఆయన పేరు పెట్టండి. ఏమని? CSBO అని పెట్టి ఆయన పేరు పెట్టండి. ఉదాహరణకి ఆయన పేరు రాజేష్ కుమార్ అనుకుందాం. CSBO రాజేష్ కుమార్ అని పెట్టండి. అలా పెట్టి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేయండి. ఉదాహరణకి ఇందాక PBX సర్టిఫికేట్ కావాలని చెప్పినాం, అది అటాచ్ చేయాలి. 10th మెమో కావాలని చెప్పినాం, అది అటాచ్ చేయాలి. ఆధార్ కార్డ్ అని చెప్పినాం, అది అటాచ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి. ఇలా ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత మీరు sunshine.rice@nic.in అనే ఈమెయిల్ ఉంది, ఈ ఈమెయిల్కి అయితే పంపండి. మరి ఈ పోస్ట్కి ఎవరైతే ఎంపిక అవుతుందో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి నెలకు 21,700 రూపాయల జీతం అయితే ఉంటుందండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.